నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం నేను 1 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక 12 జీడిపప్పులను వేసుకున్నాను. ఒక 2 బడే ఇలాచి తీసుకున్నాను. ఒక 5-6 నార్మల్ ఇలాచి తీసుకున్నాను. ఒక 10 లవంగాలు తీసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను. ఒక 5-6 మిరియాలను తీసుకున్నాను. వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది మసాలా. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక 10 ఎండుమిర్చిని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటాలని వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 3-4 బగారా ఆకులు వేసుకోవాలి. అలాగే 2 ఇలాచి వేసుకోవాలి. ఒక 5-6 మిరియాలు వేసుకోవాలి. ఒక 3 లవంగాలు వేసుకోవాలి. కొంచెం షాహీ జీరా వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వస్తుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉడికించుకోవాలి.
ఒక 20 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసుకోవాలి. అల్లం అన్ని ముక్కలకు పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారానికి తగినట్టుగా కారం పొడి వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని ఆయిల్లోనే కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
మధ్యలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే ముందే వేయడం ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇలా కూర దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతుంది. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.